నామినేటెడ్ పదవులలో చంద్రబాబు యువతకే పెద్దపీట వేయబోతున్నారా? ఇక సీనియర్లకు పూర్తిగా చెక్ పెట్టేసినట్లేనా? గత 4 దశాబ్దాలుగా బాబుతో ట్రావెల్ చేసిన నేతలకు సైతం మొండి చేయేందుకు కేబినెట్ ర్యాంకు పదవులు దక్కించుకోబోయే ఆ లక్కీ లీడర్స్ ఎవరు? టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు రూటు మార్చారా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. పార్టీలో పూర్తిగా యువతకే పెద్దపీట వేస్తున్నారు బాబు. గతంలో మాదిరిగా మొహమాటాలను పక్కన పెట్టి ముక్కుసూటిగా తన నిర్ణయాలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయం దగ్గర నుంచి చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ నేతలకు పెద్ద షాక్నే ఇస్తున్నాయి. ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు విషయంలో సీనియర్ నేతలను చాలా వరకు చంద్రబాబు పక్కన పెట్టారు. యువ నాయకులకు ఎక్కువ టికెట్లు కేటాయించారు. సుదీర్ఘకాలం పార్టీలో ఉంటూ వరుసగా అన్ని ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్న నాయకులను సైతం తప్పించారు. తమకు టికెట్ ఖాయమని, పార్టీ గెలిస్తే మంత్రి పదవి తమకే వస్తుందని ఆశలు పెట్టుకున్న చాలా మంది సీనియర్ నేతలకు సైతం టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టారు. కేవలం పార్టీ కార్యక్రమాలు, పార్టీ పదవులకే వారిని పరిమితం చేసే విధంగా చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అలాగే త్వరలో భర్తీ చేయనున్న నామినేటెడ్ పదవులలోనూ దాదాపు 90% యువ నాయకులకే కేటాయించాలని తాజాగా చంద్రబాబు నిర్ణయించుకున్నారట. త్వరలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయబోతుండటంతో ముందుగానే సీనియర్లకు సంకేతాలు పంపిస్తున్నారట. పార్టీ కోసం గత 5 ఏళ్లు కష్టపడిన వారికి మాత్రమే పదవులు ఇస్తామనే సంకేతాలు పంపిస్తున్నారట. గతంలో చంద్రబాబు చుట్టూ సీనియర్ నేతలే ఉండేవారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లినా, ఎక్కడికి వెళ్లినా ఆయన వెంట వారే ఉండేవారు. అయితే ఇప్పుడు యువ నాయకులకు చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీలో పార్టీ తరపున అన్ని వ్యవహారాలను చక్కబెట్టేందుకు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ను నియమించబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ సీనియర్ నేతలను కేవలం పార్టీ వ్యవహారాలకే పరిమితం చేయాలని, యువ నాయకులకు ఎక్కువగా ప్రాధాన్యమివ్వడం ద్వారా వారు యాక్టివ్గా జనాల్లోకి వెళతారని, మీడియా, సోషల్ మీడియాలో చురుగ్గా వ్యవహరిస్తారని, నిత్యం జనాల్లో తిరుగుతూ పార్టీకి, ప్రభుత్వానికి మేలు కలిగేలా వ్యవహరిస్తారని, సీనియర్ నేతలకు ప్రస్తుతం ఎక్కువ ప్రాధాన్యమిచ్చినా వారు జనాల్లోకి వచ్చేందుకు పెద్దగా ఇష్టపడరని, ఇల్లు, కార్యాలయాలకే పరిమితమవుతారని, ఆ తరహా రాజకీయం ఇప్పుడు వర్కౌట్ కాదనే ఉద్దేశంతో చంద్రబాబు సీనియర్లను పక్కన పెట్టి ఆలోచన చేస్తున్నారట. అదీ కాకుండా భవిష్యత్తులో లోకేష్తో సుదీర్ఘకాలం ట్రావెల్ చేసేలా నాయకులు ఉండాలి. అప్పుడే యువతకే పెద్దపీట వేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. నేడో రేపో ఏపీలో నామినేటెడ్ పదవుల ప్రకటన జరగనుందని సమాచారం. అన్ని పదవుల నియామకాలు ఒకేసారి కాకుండా దశలవారీగా వీటిని భర్తీ చేయనున్నారు. అందులో భాగంగా పదవులను ఎవరికి కేటాయించారనేది ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా ఇప్పటికే కంప్లీట్ అయిందని తెలుస్తోంది. తొలుత కేబినెట్ ర్యాంకు కలిగిన నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని నిర్ణయించారు. తర్వాత తక్కిన నామినేటెడ్ పదవుల నియామకాలు చేపట్టనున్నారు. అందుకు సంబంధించిన కసరత్తు ఊపందుకుంది. అత్యంత రహస్యంగా నామినేటెడ్ పదవుల ఎంపిక జరుగుతున్నారు. ఈ వ్యవహారం పార్టీలో సీనియర్ నేతలకు కూడా అంతు చిక్కడం లేదు. ఎవరిని నామినేట్ పదవులు వరిస్తాయి అనే దానిని అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. ఈ పదవుల ఎంపిక అంతా డిప్యూటీ సీఎం పవన్, సీఎం చంద్రబాబు కుమారుడు మంత్రి నారా లోకేష్ కనుసనల్లో జరుగుతుండడమే ఈ గోప్యతకు కారణంగా కూటమి పార్టీలో చర్చ జరుగుతోంది. జనసేనకు కూడా నామినేటెడ్ పదవులు భారీగా అవకాశాలను కల్పించేలా చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించిన రాబిన్ శర్మ టీంను రంగంలోకి దింపారు. లోకేష్ మదిలోని నేతల గురించి ఆరా తీస్తున్నారు. ఆ నేతలకు లీక్ కాకుండా వారి గురించి పూర్తిస్థాయి డేటాను ఇప్పటికే సేకరించారు. ఎన్నికల సమయంలో పార్టీ గెలుపు కోసం బాగా కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యత కల్పించే దిశగా లోకేష్ అడుగులు వేస్తున్నారు. లాయల్టీ, సిన్సియారిటీ, హార్డ్ వర్క్, వర్క్ ప్రోగ్రెస్ వంటి పలు అంశాలను ప్రాతిపదికగా చేసుకుని నేతలను ఎంపిక చేయనున్నారు. కష్టపడే వారికే పదవులు ఇచ్చే విధంగా లోకేష్ పావులు కదుపుతున్నారు.
పార్టీ కోసం పని చేయకుండా ఎన్నికల సమయంలో కేసులు పెట్టించుకోవడం, ప్రత్యర్థి పార్టీ నేతలను విమర్శించడం వంటి అంశాలను పెద్దగా పరిగణలోకి తీసుకోకపోవచ్చనే టాక్ అంతర్గతంగా సాగుతోంది. ఎన్నికల్లో కానీ పార్టీ కోసం కానీ వర్క్ ప్రోగ్రెస్ కలిగిన నేతలకు నామినేటెడ్ పదవులు వరించే విధంగా లెక్కలు వేస్తున్నారు. వీటితో పాటుగా కులాలు, ఉపకులాలు వంటి సామాజిక సమీకరణాల అంశాలను కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. అన్నిటికంటే టీటీడీ చైర్మన్ పోస్టుకు పోటీ నెలకొంది. జనసేన, బీజేపీ నేతలు కూడా దీనికోసం పోటీ పడుతున్నారు. టీడీపీకి దక్కబోయే నామినేటెడ్ పదవులకు ఎవరు పోటీ పడ్డా సరే చంద్రబాబు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తూ లోకేష్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పార్టీకి ఫ్యూచర్ లీడర్లుగా నిలబడతారన్న నమ్మకం కలిగిన యువనేతలకే ఛాన్స్ ఇవ్వబోతున్నారని సమాచారం. చూడాలి మరి నామినేటెడ్ ఛాన్స్ దక్కించుకోబోయే ఆ లక్కీ లీడర్స్ ఎవరో అన్నది.